వీళ్ళ కష్టాన్ని మెచ్చిన పరమశివుడు ముందుగా నీకు అన్నం పెట్టినవారు ముక్తి పొందుతారు, పెట్టని వారు నరకం వెళ్తారు, మరు జన్మలో బండ కింద కప్పగా జన్మిస్తారు అని వరమిచ్చాడు. ఇళ్లల్లో ఏ శుభకార్యం జరిగినా నీకు కట్నాలు కానుకలు ఇస్తారని ఆశీర్వదించి ఆ పరమశివుడు మాయమైపోతాడు. ఈ విధంగా జీవించే మడలేయ వంశం వారే ఈ చాకలి వారు. అసలు మరి మీ తాతగారు తరం నుంచి కూడా మీకు తెలుసని అంటున్నారు. మీ తాతగారు, మీ నాన్నగారు, మీ తాతగారుల తరం నుంచి కూడా ఇదే వృత్తి కొనసాగుతుందని అన్నారు. అప్పట్లో మీ తాతగారు అసలు ఎన్ని ఇళ్ళు చేసేవారండి? మా తాతగారి తరంలో అయితే 20-30 ఇళ్ళు చేసేవారండి. ఉమ్, మా నాన్నగారి తరంలో అయితే 15-20 ఇళ్ళు చేస్తున్నారు. ఉమ్, మా తరం వచ్చిన తర్వాత ఇదిగో 6 ఇళ్ళు చేస్తున్నాము. ఉమ్. రేపు పొద్దున్న మా అబ్బాయిలకి మరి ఏంటో తెలియదండి. ఇక ఎందువలన అలాగా? ఈ మధ్యన లేటెస్ట్ కొత్త మిషన్లు వచ్చినాయి ఏంటండి, ఉమ్, ఆ మొత్తం అందరికి ఆ మిషన్ల మీద పడిపోయారండి. ఉమ్, దానివల్ల మాకు వృత్తి ఏమి ఉండలేదండి. వృత్తి మీద ఏమి ఉండట్లేదు. ఏమి ఉండట్లేదు.